శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జనవరి 22వ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ లేదా మీ మిత్రుల నుంచి కానీ ఏదైనా అంశాలలో విమర్శలేమైనా ఉంటే గనుక అవి రేపటి రోజుతో పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. మీ చిన్ననాటి జ్ఞాపకాలను మీరు గుర్తుకు తెచ్చుకుని ఎంతగానో సంతోషపడతారు. ఈ వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో మీకు ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుంది. అలాగే మీకు అసాధ్యమైనటువంటి పనులు కూడా రేపటి రోజున సులువుగా మీరైతే పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా రేపటి రోజున మీకే తెలియనటువంటి ఒక పవర్ఫుల్ శక్తి మీ నుంచి బయటకు వస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఆర్థికపరంగా అనుకూలంగానే కనిపిస్తోంది. ఇక ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ యొక్క మేషరాశి వ్యక్తులకి వ్యాపారపరంగా చూసినట్లయితే వ్యాపార సంబంధిత సమస్యలను మీరు తప్పకుండా పరిష్కరించుకుంటారు. అలాగే వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా ఇంకా ఆదాయం అనేది బాగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి జాతకులకి ఇతరులతో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక అనుకోని సమస్యలు అనేవి మీ నెత్తిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు రేపటి రోజున ఎవరితో ఏం మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకు అని అంటే గనుక కొందరు వ్యక్తులు మీతో కావాలి అనుకుని తగాదా పెట్టుకునే ప్రయత్నం చేసేటటువంటి సూచన కనిపిస్తుంది. కాబట్టి మీరు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ యొక్క మేషరాశి వాళ్లకు వ్యాపారపరంగా చూస్తే రేపటి రోజున వ్యాపారానికి సంబంధించి అనవసరమైనటువంటి ప్రయాణాలు రేపటి రోజున తప్పవు. అనవసర ప్రయాణం అని ఎందుకంటున్నామంటే మీరు చేసేటటువంటి ప్రయాణాలు రేపటి రోజున ఫలించవు, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి రేపటి రోజున మీరు చేసే ప్రయాణాలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అది మీకు కొంచెం ఒత్తిడిని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి ఆఫీసులో నూతన బాధ్యతలు అనేవి పెరగబోతూ ఉన్నాయి. అది మిమ్మల్ని కాస్త అయోమయానికి గురి చేస్తుంది. కానీ మీ సహ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు ఇచ్చే సలహాలు, సూచనలు, వారి ఆలోచనలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరిచేలా చేస్తాయి. రేపటి రోజున మీకు మీ కొలీగ్స్ యొక్క సపోర్ట్ అనేది తప్పకుండా లభిస్తుంది. ఈ యొక్క మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. అయితే ఖర్చుల పరంగా మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృత్తి ఉద్యోగపరంగా నూతన అవకాశాలు కూడా వచ్చే అవకాశం, సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మీరు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ మేషరాశి వ్యక్తులకి ఇంట్లోని పరిస్థితులు కూడా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. మనస్పర్ధాలు తొలగి మీరు హాయిగా ఉంటారు. ఇక కుటుంబంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపు మీ ఇష్టదేవనామాన్ని స్మరించండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.